ప్రతిభావంతుడైన జ్యోతిష్యుడైతే మాత్రం 3 వస్తాయి. అదే లేదనుకోండి, ఇప్పుడు ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకొని చేయించుకున్నాం అనుకోండి, పర్వాలేదు. వాళ్ళు కూడా వాళ్ళ దానిలో కూడా చాలా గొప్పోళ్ళు ఉన్నారు, లేరని నేను అంటలేను. ఇప్పుడు ఈ బుధుడు ఉన్నాడు, వాళ్ళకి బుధుడు నడుస్తుండు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి బుధుడు మైనస్. ఓకే, వాళ్ళ గురువు నడిచినా అని చెప్పినా కూడా బుధుడు మైనస్ అయినప్పుడు మైనస్ ఫలితాలే ఇస్తాడు, కానీ ప్లస్ ఫలితాలు ఎట్లా ఇస్తాడండి? కొందరికి ఉంటుందండి, బుధుడు నడిచినా మైనస్ ఇచ్చినా వేరే గ్రహాలు ఒక 2-3 గ్రహాలు చూస్తాయండి, మంచి దృష్టితో చూస్తాయి. ఓకే, అప్పుడు చాలా బాగా జరుగుతుందండి. అంటే ప్రతి మనిషికి ఒక్కొక్క జీవితం అండి. ఒక మనిషికి సంబంధం ఉండదండి. మన 5 ఏళ్ళు ఒకలాగా ఉన్నాయా అండి? లేవు. ఒక కుటుంబంలో కూడా ఒక జాతకాలు కొన్ని రకాలు ఉండవు. ఇప్పుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ సమాన ఆస్తులు పంచుకున్నారు. ముఖేష్ అంబానీ ఎక్కడికో వెళ్ళిపోయాడు, అనిల్ అంబానీ కిందకి దిగిపోయాడు. దానికి కారణం చెప్పండి. మరి ఇద్దరు ఒకటే తల్లి కడుపున పుట్టారు కదా, ఏంటంటారు కారణం? అదేనండి, కర్మ. ఓకే, కర్మ అంతే. మీ మాటలో ఎక్కువగా కూడా లగ్నం, కర్మ ఇవి 2 కనిపిస్తుంది అంతే. రాశి గురించి ఎక్కడా మీరు మాట్లాడట్లా. రాశిని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి నా ఉద్దేశం. కానీ ఈ రోజుల్లో ఏ జ్యోతిష్యుని కూర్చోబెట్టినా రాసుల గురించి మాట్లాడతారు, 12 రాసులు తీసుకొస్తారు. నేను ఒక మాట చెప్తానండి, 100కు 200% చదువుకున్నోళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పువానండి, సార్ ఈ రాశి నాది. ఇప్పుడు మీదే రాశి అండి? ఒకవేళ ఒక రాశి ఉన్నది అనుకోండి, ఈ రాశి ప్రకారం మీకు 100% జరుగుతుందా అండి? లేదు. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అంటారు, కానీ జరగదు. 10,000 నౌకరిగాడు పట్టిందల్లా బంగారం ఎలా అవుతుందండి? ఎట్లా అవుతుంది మీరే చెప్పండి. 20,000 జాబ్ చేసుకునేటోడు మనకి పట్టిందల్లా బంగారం ఎలా అవుతుంది? మనకి 20,000 జాబ్ చేసుకుంటే 25,000 ఖర్చే ఉంది అంటే 5,000 మైనస్ అవుతుంది. ఏదో ఒక మిరాకిల్ జరగాలి. కరెక్ట్. ఆ మిరాకిల్ తెలవాలంటే లగ్నాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే అండి. నేను చెప్పలేదు, జ్యోతిష్యాల చూసే వాళ్ళందరూ కూడా నేను చెప్పలేదండి ఇది. ఓకే, ఇవన్నీ ఫాస్ట్ రెమెడీస్ కోసమని, ఫాస్ట్గా జనాలలోకి వెళ్ళిపోవాలని. అది ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఆ విధంగా జరిగిపోతుంది. కానీ ఏ పురాణాలలో కానీ ఇతిహాసాలలో కానీ ఇలాంటి రాసిన పరాశర మహర్షి కానీ ఇలాంటి జ్యోతిష్యాన్ని మనకు అందించిన మహానుభావులు కానీ లగ్నాన్ని బట్టే చూశారు. వెనకట రాజులు కూడా అంతే, లగ్నాన్ని బట్టే చెప్పించుకుందరు. ఒక జాతకం చూసడం అంటే మామూలు విషయం కాదండి. 10 నిమిషాలలో ఒకటి చెప్పడి వెళ్ళగొట్టడం కాదండి. ఒక జాతకాన్ని మినిమం అర్థం చేసుకోవాలంటే 6 గంటలు టైం పడుతుందండి. ఎందుకంత? 36 కుండళ్ళు చూడాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతూ ఉంటుందని చెప్తారు, అది సరిపోదా? అది సరే, ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఈరోజు మంగళవారం అవును అనుకుందాం. ఇప్పుడు రావుకాలం అని వస్తుంది, అవునా? సినిమాలో చూస్తూ ఉంటాం, రావుకాలం నాడు కదిలితే ఇది అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అవును. అది యమగండం అని ఒకటి వస్తుంది. అవును. ప్రతి పంచాంగంలో చూడండి మీరు, వర్జం, దుర్ముహూర్తం, రావుకాలం, యమగండం, యోగం, కర్ణం ఇలాంటివి ఉంటాయి. అంటే ఇలాంటివి జ్యోతిష్యంలో వీరు పెట్టారా, వీళ్ళు రాశారా, లేకుంటే ఫస్ట్ నుంచే వస్తుంది కదా అండి? ఫస్ట్ నుంచే వస్తుంది అది. ఇప్పుడు మన టెక్నాలజీ ఎప్పుడు డెవలప్ అయిందండి? మినిమం ఒక 20 ఇయర్స్. ఇప్పుడు మన టెక్నాలజీని ఇంకొక 100 ఇయర్స్ వరకు కూడా మన జ్యోతిష శాస్త్రం రాయబడింది. ఎలా రాయబడింది? 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ గ్రహణం వస్తుందని మనం చెప్పగలుగుతున్నాం. అవును. అదే మీ టెక్నాలజీ చెప్పగలుగుతుందా? చెప్పలేదు. అదేనండి జ్యోతిష్యం అంటే. ఇన్ని విషయాలు చెప్తున్నారు, అసలు ఎట్లా నేర్చుకోవాలన్న ఆలోచన కలిగింది మీకు? అది కూడా మా గురువుగారు వల్లేనండి. అది నా పూర్వజన్మ సుకృతమే. చాలా గొప్పవారండి అతను. ఇప్పుడు 12 రాసులు అంటున్నారు కదా, లగ్నాలు కూడా 12 ఉన్నాయా? అంతే ఉంటాయండి, సేమ్ అంతే. ఏదిరినా ప్రపంచంలో చకల చరాచర సృష్టి ఏదైనా కూడా ఈ 12 రాసుల విన్నే, 12 లగ్నాల విన్నే, 27 నక్షత్రాల విన్నే. ఇంకో విషయం గమనించాలండి మీరు, అన్ని నక్షత్రాలు మంచియే. అదేంటి? అన్ని రాసులు మంచియే. మీరు చెప్పే అర్థం కావట్లేదా కదా? అర్థం కావాలి. అన్ని చెడ్డమంటారు, అన్ని మంచివంటారు, అన్ని రకాలుగా అన్ని బాగుంటాయని అంటారు. అదే. ఇప్పుడు మీరు పుట్టారండి, ఒక అనురాధ నక్షత్రంలో పుట్టారు. ఓకే. పంతులు గారు ఏం చెప్తారు? చాలా మంచి నక్షత్రం అండి, అవును, మంచి రాశి అండి అని చెప్తారు. కానీ నువ్వు గొప్ప అవుతావా లేదా అని ఎవరు చెప్తారండి? లగ్నం చెప్తుందా? అంతే కదా, ఒక జ్యోతిష్యుడు చెప్తాడు. ఓకే, జ్యోతిష్యుడు. ఈయన ఎప్పుడు ఎట్లా అవుతాడు, భవిష్యత్తులో ఏమవుతాడు అని ఎట్లా చెప్పగలుగుతాడు అంటే, ఈ నక్షత్రానికి 22 కారకత్వాలు ఉంటాయండి.
అది క్షేమతారాలన్నదా, సంపత్తారాలన్నదా, విపత్తారాలన్నదా, అది రజితమూర్తిలన్నదా, సువర్ణమూర్తిలన్నదా, లోహమూర్తిలన్నదా, తారాబలం, చంద్రబలం, ఇలా అష్టకవర్గులు, షోడశ వర్గాలు, వేదాలు ఇట్లా ఏమన్నా అంటినాయా అని చెప్పి ఇలాంటివి అంటని కూడా ప్రతిదానికి వస్తాయండి. నెలలో ఒక 2 సార్లు 3 సార్లు. అలాంటి సందర్భంలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులవుతారు. తెలుసుకోవడం ఎట్లా మరి? అది ఒక జ్యోతిష్యుని వల్లే సాధ్యమండి. అది సరైన జ్యోతిష్యుడు కావాలండి. సరైన జ్యోతిష్యుడు వల్లనే సాధ్యం. అంతే తప్ప ఈ మామూలు కాదండి. మామూలు విషయం కూడా కాదండి. ఇప్పుడు జ్యోతిష్యాన్ని మనం ఒక విషయం చెప్తా కిషోర్ గారు, జ్యోతిష్యాన్ని ఇప్పుడు మీరు నాకు చెప్పువని ఇచ్చినప్పుడు నేను ఎంత కష్టపడి దాన్ని నేను నా మైండ్లోకి ఎక్కించుకొని దాన్ని నేను మీకు చెప్పగలగాలి అంటే, నేను మీకు అందియగలగాలి అంటే నా మనసును బండరాయి చేసుకోవాలండి. అవునండి. ఎందుకు? మంచిగా చెప్పేయచ్చు కదా, నాకు మీకు ఇదే మంచిగా చక్కగా జరగబోతోంది అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు చాలామంది అదే చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు మీ జీవితంలో మీరు ఇది చేశారండి, మీరు అది చేశారండి అని చెప్పాను అనుకోండి, మీ యొక్క దృష్టి ఇలా ఉందండి, మీ యొక్క దృష్టి అలా ఉందండి అని కొందరు హట్ అవుతారండి. చాలామంది ఉన్నారండి నా స్టార్టింగ్ స్టేజ్లో. ఓకే, అలా హట్ అయిన వాళ్ళు. సో మీరు వాస్తవాన్ని ఉన్నట్టు చెప్తే హట్ అయిన వాళ్ళు ఉన్నారు, నచ్చేది కాదు. కాబట్టి తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకున్నానండి. జాగ్రత్తలు తీసుకొని మీరు కాదండి, మీ గ్రహ ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతుంది. మీ ఏ గ్రహం అయితే మిమ్మల్ని అడ్జేస్తుందో ఇటు మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు ఈ విషయాలలో జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని ఖచ్చితంగా మేము చెప్పగలిగినప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అంత ఈజీ కాదండి అది. అంటే రాసులు వేరు, లగ్నాలు వేరు, మీరు చెప్తున్న నక్షత్రాలు వేరు. నక్షత్రాలు